హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమస్ మీ క్లాస్ లైఫ్ హెల్త్ అండ్ కిడ్స్. ఈరోజు ఉద్యోగంలో నా మిస్టేక్స్ ఈరోజు టాపిక్. లేదు, చుట్టుపక్కల ఎవరైనా ఉంటే అందరూ హ్యాపీగా ఉండాలనుకునే రకాన్ని. అది నా క్యారెక్టర్. నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ ఇలాంటి మిస్టేక్స్ అంటే, నా చదివైన తర్వాత నాకు ఒక పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. సరే, వాళ్ళకి రిపేర్మెంట్ అవసరం ఉండి మా కాలేజ్ వాళ్ళని పెట్టించా. అది ఒక మిస్టేక్. దాని తర్వాత నాకు తెలిసిన ఇంకో అబ్బాయి ఉంటే నాకు ఒకసారి హెల్ప్ చేశాడు జాబ్కి. మా అపార్ట్మెంట్లో ఒంగోలులో ఉంటారు ఆయన నాకు జాబ్ హెల్ప్ చేశాడు. నేనేంటి అతను బోర్డు తట్టుకోలేక అతను తీసుకెళ్తే అతను ఏమనంటే ఇతను వద్దు, నాకు ఇవ్వండి జాబ్ అన్నాడు. అది ఆయనకు తెలిసి క్లాస్ స్పీకర్. సరే, మళ్ళీ ఆ కంపెనీలో నేను జాయిన్ అయ్యా. ఎన్ని డ్రామాలు ఆడారంటే అన్ని డ్రామాలు. పాప ఆయన పరువు తీశాను, నా పరువు పోయి ఆయన పరువు తీశా. నాకే బాధగా ఉంది ఆయన పరువు తీసినందుకు. అక్కడ కూడా తెలియని విషయం ఏంటంటే వాళ్ళు లోపల డ్రామాలు ఆడారు. అదో కాస్త బాధగా ఉంది. పాప ఆయన పరువు పోయినందుకు సారీ సార్, మీరు జాబ్ వేయించారు మాట్లాడి, ఐఎమ్ రియల్లీ సారీ. ఇలా అవుతుందని నేనైతే అనుకోలేదు. అది ఎప్పటిదో ఇష్యూ కాదు. ఇప్పుడు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించి నేను షేర్ చేసుకున్నాను. ఆ మిస్టేక్ కూడా అబ్బాయిని తీసుకెళ్ళడం నా మిస్టేకే. ఐఎమ్ రియల్లీ సారీ, ఇలా అవుతుంది అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. ఇప్పుడు అయిపోయిన విషయం ఏదో అయిపోయింది, కానీ చెప్పుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్పుకున్నాను. ఎన్నో తప్పులు చేశాను, తప్పులు ఐడెంటిఫై చేసి మిస్టేక్ కావాలి. ఇలా జాబ్ ఇచ్చినట్టు కొన్ని రావాలి, ఇలా జరిగితే ఐఎమ్ రియల్లీ సారీ. ఇలా అయినందుకు నన్ను క్షమించండి. మీకు బ్యాడ్ నేమ్ వచ్చింది, నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది. సారీ, నాకు ఎలాగో లేదు, మీకు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఐఎమ్ రియల్లీ సారీ మీకు పేరు వచ్చినందుకు. నాకు తెలుసు ఆయన మా అపార్ట్మెంట్స్లో నుండి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు వేరే చోటకి, పాతింటికే. ఐఎమ్ రియల్లీ సారీ. లైక్ షేర్ దిస్ న్యూస్. ఇదే కాదండి, నాకు చాలా చావు దెబ్బలు తాకే. అన్ని చావు దెబ్బలు దాటుకుని బయటకు వచ్చాను. నేను చేసిన మిస్టేక్ కూడా అదే. నేను అనవసరంగా మా కాలేజ్ వాళ్ళని ఆ కంపెనీలో పెట్టించి పెద్ద తప్పు చేశాను. అప్పుడు కూడా మనసు వద్దంటే జాబ్ అని ఏడుస్తుంటే వేయించాను. మళ్ళీ వాళ్ళ కాలేజ్ తోపులనే ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతే కాదు, బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఇంటర్వ్యూలో టాప్ 1కి వెళ్తే కాలేజ్ తోపులు అంటారు. కానీ ర్యాంక్ వచ్చింది అది అనుకుంటే ఇంకేం తోపులు అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ రియలీ సారీ. బ్యాడ్ నేమ్ వచ్చినందుకు ఐఎమ్ రియలీ సారీ. ఎప్పటిదే అయిపోయిన ఇష్యూ, కానీ ఇప్పుడు షేర్ చేసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్సనల్ సారీ టు యూ సార్.